థంబ్‌నెయిల్ ఎలా చేయాలంటే, బ్యాక్‌గ్రౌండ్ అనేది డిమ్‌గా పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని మీద పెట్టేది థిక్‌గా, సెకండ్ స్టెప్ థిక్‌గా పెట్టుకుంటారు డిజైన్స్. ఇట్లుంటది. లేదా బ్యాక్‌గ్రౌండ్ థిక్‌గా పెడితే, సెకండ్ దాని మీద పెట్టే డిజైన్స్ ఉంటాయి గదా! అవి డిమ్‌గా పెట్టొచ్చు. దాని మీద పేర్లు మళ్ళీ థిక్‌గా పెడతారు. అట్లా అన్నట్టు. అంటే ఇది ఎలా ఉంటదంటే, వైట్ కలర్ మీద బ్లాక్ గీసినాం అనుకో, ఏమైద్ది ఎఫెక్ట్ పడతాయి కదా! వైట్ మీద మళ్ళీ వైట్ పెడితే ఎఫెక్ట్ పడదు. ఆ! వైట్ మీద ఏం జేయాలి? బ్లాక్ గీయాలి. అది ప్రత్యేకంగా కనిపిస్తుంది. మళ్ళీ ఆ బ్లాక్ మీద మళ్ళీ వైట్ గీస్తే ప్రత్యేకంగా కనిపిస్తుంది. మళ్ళా ఆ వైట్‌లో మళ్ళీ బ్లాక్ గీస్తే అది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలా అన్నమాట. ఒకే చోట ఒకదాని మీద ఒకటి వైట్ గీసి దాంట్లో బ్లాక్, ఆ బ్లాక్‌లో మళ్ళీ వైట్, ఆ వైట్‌లో మళ్ళీ బ్లాక్ గీస్తే ఎఫెక్ట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇలా అన్నట్టు. మీరు ఎన్ని కలర్లు మార్చినా, ఎన్ని డిజైన్ మార్చినా స్టెప్ బై స్టెప్ ఒకటి వైట్ ఉండాలి, దాంట్లో బ్లాక్ రావాలి. ఆ బ్లాక్‌లో మళ్ళీ వైట్ గీయాలి. ఆ వైట్‌లో మళ్ళీ బ్లాక్ గీస్తే ఎలా ఉంటుందో అలా లైట్ కలర్స్ పెట్టండి బ్యాక్. దాని మీద మళ్ళీ థిక్ పెట్టండి పైన. ఆ థిక్‌లో ఏం చేయాలి? మళ్ళీ లైట్ కలర్ పెట్టండి. మళ్ళీ ఆ లైట్ కలర్‌లో మళ్ళీ థిక్ పెట్టండి. ఇలా పెట్టాలన్నమాట థంబ్‌నెయిల్. ఇలా పెడితే బావుంటుంది.